నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. సో దుల్కర్ సల్మాన్స్ కాంతా సినిమా ఇప్పుడు చూసొస్తున్నాను. నాకు సినిమా చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మనం సినిమా గురించి ఏది మాట్లాడుకోకపోయినా కానీ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇస్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఫిలిం. సముద్రకని గారు, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి, వాయమ్మో, రానా కేక, వీళ్ళందరినీ తినేసింది దుల్కర్ సల్మాన్. హీఈస్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్, ఆయన ఉన్న ప్రతి ఫ్రేమ్ లో తినేసిండు భయ్య అందరినీ. లిటరల్ గా అంత బాగా చేసిండు అన్నట్టు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉంటాడు, చాలా చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో మహానటిలో మనకి కన్నీటి బొట్లు ఉంటే చూసారు, అట్లాంటిది ఒకటి ఉంటుంది దీంట్లో. ఇట్ వాస్ ఫెంటాస్టిక్, చాలా చాలా బాగుంది అనిపించింది. అసలు సినిమా దేని గురించి అంటే మాత్రం ఒక డైరెక్టర్, ఒక సూపర్ స్టార్, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఈగో క్లాష్ వల్ల జరిగే ఒక సినిమా. దీంట్లో కొత్త క్యారెక్టర్స్ ఎట్లా వచ్చాయి, వీళ్ళ వల్ల ఎంతెంత దారుణాలు జరిగాయని మెయిన్ పాయింట్ అన్నట్టు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఈ సినిమా షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్ అద్భుతంగా చూపించారని చెప్తా. చాలా చాలా బాగుంటది, స్లోగా వెళ్తుంది అనిపిస్తా ఉంటది. అట్లని చెప్పేసి గ్రిప్పింగ్ సీన్స్ పడుతూ ఉంటాయి అనమాట. ప్రతి సీన్ కూడా ఏదో ఒక రకమైన ఎడ్జ్ ఉంటా ఉంటది. ఏంటిది నార్మల్ సినిమా చూస్తున్నట్టయితే అనిపించదు. వాళ్ళు సినిమా తీయడం చూపిస్తూ ఉంటారు, ఇక్కడ ఈ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఈగో క్లాషెస్ ని చాలా చాలా బాగా చూపిస్తూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్స్ లో బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తా ఉంటాయి. అంటే ఏది సినిమాలో జరుగుతుంది, ఏది వీళ్ళు నిజంగానే కొట్టుకుంటా ఉన్నారు, వీళ్ళు కొట్టుకోవడం వల్ల సినిమా సీన్లు ఎలా మారుతున్నాయి, వాటిని చాలా చాలా బాగా చూపించారు అనిపించింది. వీటన్నిటికీ మంచి క్యాటలిస్ట్ గా భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ ఉంటుంది, చాలా చాలా బాగా పెట్టుకున్నారు. ఆమె పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది, మస్త్ అనిపించింది. దీంట్లో బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్ ఉంటాయి, కలర్ ఫ్రేమ్స్ ఉంటాయి అనమాట. సో మనకి స్క్రీన్ ప్లే అర్థం కావాలని చెప్పేసి కొంచెం ఫ్లాష్ బ్యాక్, సినిమా అండ్ ఆల్సో ప్రెసెంట్ లో జరిగే ఫ్రేమ్స్ కొన్ని కలర్స్ లా, కొన్ని బ్లాక్ అండ్ వైట్ లో జరుగుతూ ఉంటాయి. దాని వల్ల మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది. బట్ స్టిల్ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ నడుస్తూ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనకి సెటప్ పెడుతూ ఉంటాడు, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడో పాయింట్ అన్నట్టు. ఇవన్నిటిని తీసుకుపోయి క్లైమాక్స్ లో కలిపిన తర్వాత దిమ్మ దిగింది. ఓరమ్మ ఇట్లా కూడా చేసినావా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో మాత్రం కొన్ని సీన్స్ ఖచ్చితంగా స్లోగా అనిపించింది అన్నట్టు. ముఖ్యంగా ఒక సాంగ్ షూట్ చేస్తూ ఉంటారు, అది మాత్రం ఏంట్రా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఇవన్నీ సినిమాకి ఇంపార్టెంటే. క్లైమాక్స్ లో వాటన్నిటిని బాగా కట్టేసిండు, మంచి అనిపించింది. ఎమోషన్స్ బాగానే పండినాయి. ఇంటర్వెల్ కి ఎప్పుడైతే వచ్చినామో ఓకే ఇలా జరిగిందా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. దాట్ వాస్ రియలీ గుడ్, మంచి అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ నుంచి సినిమా రేస్ కార్ పరిగెడుతూ ఉంటది అనమాట. మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్స్ తో పాటు కొన్ని క్యారెక్టర్స్ కొత్తగా వస్తూ ఉంటాయి. ఎవరెవరు అని చెప్పను, ఎందుకంటే సినిమా మీకు చూస్తే అర్థమైపోతా ఉంటది. దాని నుంచి సినిమా వెళ్తా ఉంటది అన్నట్టు. స్పాయిలర్ అంటారేమో అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. బట్ స్టిల్ ఒక హూడ్ అండ్ ఇట్ మిస్టరీ లాగా జరుగుతూ ఉంటది. చాలా సినిమాల్లో చూసానే అనిపిస్తూ ఉంటది. బట్ ఐఎమ్ హ్యావింగ్ ఫన్. ముఖ్యంగా రానా వాస్ కిల్లింగ్ ఇట్ బ్రో. నిజంగా చెప్తున్నా, రానా వచ్చినప్పటి నుంచి సినిమాలో అసలు ఎప్పుడు లేని ఎనర్జీగా నడుతూ ఉంటది అనమాట. రానా వాస్ రియలీ గుడ్, మస్త్ అనిపించింది. అండ్ డైలాగ్స్ గానీ అవన్నీ, ముఖ్యంగా డబ్బింగ్ లోనే చేంజ్ చేశారు డైలాగ్స్ గానీ అవన్నీ. ఎందుకంటే తమిళ సినిమా బ్రో, ఇది లిటరల్ తమిళ సినిమా. తెలుగు సినిమా అనుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేస్తారు. ఆ డైలాగ్స్ అలానే ఉంటాయి. నాకు పెద్ద ప్రాబ్లం అనిపించింది. డైలాగ్స్ ఒకటి ఏం మాట్లాడుతున్నారా తెలియగారా అనే ఫీలింగ్ వచ్చింది. అక్కడ ఉండే సీన్ ట్రీట్మెంట్ కూడా కొంచెం తమిళ్ తెలుస్తూ ఉంటుంది అన్నట్టు. వీటన్నిటి మధ్యలో ఎప్పుడైతే రానా వస్తాడో, మన తెలుగు లెక్కనే మాట్లాడుతున్నాడు అని ఫీలింగ్ అయితే వస్తుంది. అది చాలా చాలా బాగా పెట్టుకున్నారు అనిపించింది. దాని తర్వాత ఎప్పుడైతే మనకి మెయిన్ పోలీసు ఇంట్రాగేషన్, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుందో, మనకి తెలిసిన ఎలిమెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇది చాలా సినిమాలో చూసామనే ఫీలింగ్ వచ్చినా గానీ మనకి ఫస్ట్ హాఫ్ లో జరిగిన ఎలిమెంట్స్ అన్ని చూసిన తర్వాత ఏంట్రా ఇది ఎటేటో పోతుంది అని ఫీలింగ్ అయితే గ్యారంటీ వస్తుంది. ఇట్ వాస్ రియలీ వెల్ డన్, మంచి అనిపించింది. వీటన్నిట్లలో కామన్ ఎలిమెంట్ ఏంటంటే మాత్రం స్టోరీని చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. స్క్రీన్ ప్లే వాజ్ రియలీ వెల్ డన్. అండ్ దుల్కర్, సముద్రకాని గారు, రానా చంపేస్తున్నారు స్క్రీన్ మీద, అది మస్త్ అనిపించింది. రానా అయితే మాత్రం వీళ్ళందరితో పోటీ పడి యాక్ట్ చేసిన ఫీలింగ్ అయితే గ్యారంటీగా వచ్చింది. ఇవే కాకుండా సినిమాలో మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా జేక్స్ బిజాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే లాస్ట్ లో వేశారు, చాలా బాగా చేసిండు, మంచి అనిపించింది. స్టోరీ వైజ్ కూడా కొంచెం మహానటి వైబ్స్ వస్తూ ఉంటుంది. బట్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్, మంచి అనిపించింది. అది కూడా ఓవరాల్ గా పాజిటివ్స్ అయితే మాత్రం ఇవి నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. మరి నెగిటివ్స్ ఏంట్రా అంటే మాత్రం డబ్బింగ్ బ్రో, అస్సలు తమిళ డబ్బింగ్ అని తెలిసిపోతా ఉంది. వాళ్ళు రాసుకునే డైలాగ్స్ కానీ అవన్నీ కూడా ఏంట్రా అని ఫీలింగ్ వస్తూ ఉంటది అనమాట. కానీ నేను సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎందుకంటే కొన్ని సీన్స్ చాలా చాలా బాగా రాసుకుంటారు. అక్కడ పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంటది. వీళ్ళు నోరు చేసేసరికి అమ్మా అనే ఫీలింగ్ అయితే కొన్ని సీన్స్ అయితే వచ్చింది. అట్లా అనుకున్నా కానీ ఎప్పుడైతే మిస్టరీ అని చెప్పానో క్లైమాక్స్ లో, అవి చాలా కన్వీనియంట్ గా ఎండ్ చేశారు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అరే ఏంట్రా ఇట్లా జరిగిపోయింది. బట్ పాయింట్ అది కాదు, ఇదంతా జరిగిపోయింది కరెక్టే. బట్ నేను ఒక క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాను. ఆ క్యారెక్టర్ ప్రాబ్లం ఇది జరిగింది కాబట్టి ఇట్లా జరిగిందని చెప్పడానికి ఆ మిస్టరీ పెట్టినట్టు అనిపించింది తప్ప ఇంకా బాగా రాసి ఉండొచ్చేమో, ఇంకా బాగా చూపెట్టొచ్చేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. క్లైమాక్స్ వాజ్ రియలీ వెల్ డన్. కొన్ని సీన్స్ అయితే మాత్రం స్లోగా అనిపించినాయి, కొన్ని సీన్స్ అవసరం లేదు అనిపించింది అనమాట. లెంత్ నిజంగా తెలిసింది. ఫస్ట్ హాఫ్ కొంచెం 10 నిమిషాలైనా కట్ చేయొచ్చు అనే ఫీలింగ్ అయితే వచ్చింది అన్నట్టు. పర్ఫార్మెన్సెస్ వైజ్ మాత్రం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. సినిమాలో 2 రకాల పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళు 1960s ఇప్పుడు జరుగుతూ ఉంటుంది అనమాట సినిమా. ఆ యాక్టర్స్ యాక్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు సినిమాలో చేసే పర్ఫార్మెన్స్ డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ చేసేదైతే మాత్రం సటిల్ యాక్టింగ్ లెక్క కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు సినిమాలో కొంచెం ఓవర్ ద టాప్ నాటకీయ రూపాంతరం చేసినట్టు చేస్తూ ఉంటారు అన్నట్టు. ఒక సీన్ జరుగుతుంది, ఆ సీన్ ఎట్లా ఉంటుంది అంటే ఈ 2 పర్ఫార్మెన్సెస్ మర్జ్ అయితే దాన్ని చాలా చాలా బాగా ఇచ్చారు. ముఖ్యంగా ఆ యాక్టర్ కూడా చెప్పను, సినిమాలో ఎక్కడ జరిగిందో మీరే చెప్పండి. ఇట్ వాజ్ రియలీ వెల్ డన్. నాకైతే మాత్రం కాంతా చాలా చాలా బాగా నచ్చింది. మీరు చూసారా, చూడాలనుకున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. ఇంకా చాలా సినిమాలు వస్తున్నాయి, సో చాలా రివ్యూలు కూడా ఇస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, నచ్చితే మాత్రం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.